దయచేసి అంటే మన డిఎస్పీ గారు వచ్చిన్నారు, మీతో మాట్లాడున్నారు, నీ వివరంగా చెప్తున్నారు. ప్రజలు పోలీసులు ప్రజలతో మమేకం కావాలని ఒక ఉద్దేశంతో పేట వాస్తవ్యులందరికీ మా పోలీస్ వారి తరఫున అదే డిఎస్పీ గారి తరఫున అందరికీ శుభాభివందనాలు. ఈ రోజు మీ అందరూ తెలుసు, మీ దగ్గర ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో భాగంగా మనం ఒక 40 వెహికల్స్ మోటార్ సైకిల్స్ ని కూడా సీజ్ చేసుకున్నాము, అదేవిధంగా 4 ఆటోలు కూడా సీజ్ చేసుకున్నాము. మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ నివాసాలలో ఎటువంటి ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా కదలికలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వాడకూడని నిషేధిత పదార్థాలు వాడుతున్నారా, అమ్ముతున్నారా, లేదా మాదక ద్రవ్యాలు ఏమైనా అమ్ముతున్నారా, లేకపోతే ఈ బెల్ట్ షాప్స్ ఏమన్నా అంటే లిక్కర్ ఇట్లాంటివి ఏమన్నా సారాయి గంజాయి ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నారా, రవాణా చేస్తున్నారా, అమ్ముతున్నారా, వాటి కోసమని ఈరోజు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. తెలివిని బట్టి మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఒక లక్ష్యాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, కాలేజీకి పోతున్నారా, వస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడ తిరుగుతున్నారా, బండి పీయడం వాడడం, ఎవరితో తిరుగుతున్నారు అనేది మీ స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మీ గ్రామము మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీరందరూ బాగుండాలి అంటే అలాంటివి ఏవి మన మధ్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చట్ట వ్యతిరేక కార్యక్రమం ఏదైనా పర్లేదు, ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నట్లయితే మనం సోషల్ మీడియా దొరుకుతుంది అని పత్రికలు కానీ లేదా వాళ్ళు కానీ రాయడము, దాన్ని మనం చూస్తూ ఊరుకోవడం కాకుండా నిజంగా ఉన్నట్లయితే వెంటనే 100 కానీ లేకపోతే మీకు తెలిసిన మీకు నమ్మిన వ్యక్తి ద్వారా కానీ సమాజంలో వివిధ రకాలంటే నాయకులు ఉంటారు, పత్రికా విలేకరులు ఉంటారు, మంచి పోలీస్ అధికారులు కూడా ఉంటారు. సో మీకు నమ్మదగిన ఛానల్లో అయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. 100 కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిఏ గారు చెప్పినట్లు ఏదైనా పొరపాటున మీరు సైబర్ క్రైమ్ బారిన పడ్డట్లయితే వెంటనే 1930 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎంత తొందరగా రియలైజ్ అయ్యి డబ్బులు పోయినాయి అని తెలుసుకున్న ఒక్క క్షణంలో తల్లికో తండ్రికో అన్నకో తమ్మునికో కాదు, ముందు ఫోన్ చేయాల్సింది 1930 చేస్తే మీ పైసలు ఏవైతే మీరు మీ ప్రమేయం లేకుండా మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ సైబర్ ఫ్రాడ్ ద్వారా జరిగిపోయాయో అవి కాపాడడానికి 80 నుంచి 90% అవకాశం ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాటితే 50% అవకాశం ఉంటుంది. ఒక గంట దాటితే 10 నుంచి 20% ఛాన్స్ ఉంటుంది. గంట దాటిన తర్వాత 99% అవకాశం ఉంటుంది.